వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనం వరకు ఒకసారి మీలో ఎవరైనా ఒకరు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడతారేంటి అని అన్నాడు. లోబడకూడదు. కాబట్టి లోకం యొక్క మూల పాఠాలు అనుకుంటే అన్న మాటకి ఇంకాస్త వివరణ అక్కడ 8వ వచనంలో చూసాం. చదువుతారు 8వ వచనం కూడా. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారాలను అని ఉంటుంది. సో ఇలా లోక సంబంధమైన వాటి గురించి చాలా విస్తృతంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ వచనం తర్వాత ముగింపులో మనం ఆలోచించవలసిన ఒక విషయాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్దాం. విచిత్రం ఏంటంటే మనం మోసేది బైబిలే కదా. మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు. ఎంతమంది తెచ్చుకున్నారు? చేసి చూపించండి. బైబిల్ చూపించండి, మీ బైబిల్ని. మంచిది. లేనోళ్ళకి నేను ఇస్తా, మోయండి. మనందరూ మోసేది ఇదే. చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా చదివేది ఇదే. చదువు రాకపోయినా మనందరూ వినేది ఇదే, బైబిలే. మనం బైబిల్ని మోస్తున్నాం, బైబిల్ని చదువుతున్నాం, బైబిల్లోని విషయాలు వింటున్నాం, కానీ ఏం పాటిస్తున్నాం? పాటించాలంటే అక్కడికి వెళ్ళి రావాలి. అవునా అండి? అయితే మేము కనుక్కొని చెప్తామండి. ఎవరిని కనుక్కుంటా? హరి పంపిస్తా, సాయంకాలం పంపించి ఏ రోజు పెట్టుకోవాలో ఏ రోజో ఏంటో తెలుసుకొని వస్తాం. అదేంటి నువ్వు ఇదిగా అంటే మోసేది ఇదే, చదివేది ఇదే, వింటున్నది ఇదే, పాటించడానికి వేరే పుస్తకం కావాలా? ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో పుస్తకం తీసి ఇది చూసి ఎలాగమ్మా, ఓకే అయితే మీరు ఈరోజు ఈ పూట ఈ సమయంలో మీరు ఇచ్చేసుకోండి అంటాడు. అంటే పాటించడానికి ఇది మనకు పనికి రావట్లేదే. మోస్తాకి బాగుంది, చదువుతాకి బాగుంది, చూస్తాకి బాగుంది, వింటాకి ఇది కావాలి, పాటిస్తాకి ఇది కాదులేండి, వేరే ఉంది పుస్తకం అక్కడ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇక ఎంతకన్నా వివరంగా చెప్పటం బాగోదు. మూఢ భయాలు. ఏ మూల బరువు పెడితే ఏమైనా అయిపోద్ది. కొన్నిటిని నేను సమర్థిస్తాను సైన్స్ పరంగా, కొన్ని అలాగ ఉండాలి. అప్పుడు ఇంట్లో వాతావరణం ఆరోగ్యం బాగుంటుంది. గాలి వెలుతురు ఇవి కావాలి. ఇంకొన్నిటిని నాకే చిరాగ్గా ఉంటుంది, వాటిని సమర్థించను. ఎందుకంటే నాకు వాటి విషయంలో ఏమి అర్థం తెలియదు, అర్థం కావు. ఇంకా చెప్పాలంటే అర్థం లేనివి. మీకు అర్థమవుతుందా? ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. మనం దీన్ని మోస్తున్నాం, దీన్ని చదువుతున్నాం, దీంట్లోని విషయాలు వింటున్నాం, పాటించేసరికి ఈ పుస్తకం కాదండి, ఆయన దగ్గర ఇంకో పుస్తకం ఉంది, చిన్న పుస్తకం. ఆ పుస్తకంలో చూసి చెప్తే అలా చేస్తాం, అలా నడుస్తాం. అందుకే అన్నాడు భక్తుడు, నీవు ఎన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడచెదవివు, యెహోవాయే నీ దేవుడా లేక వేరే
యెహోవాయే నీ దేవుడా. ఆలోచించాలి. ఎప్పుడుకొక తీర్మానంలోకి వస్తావు? ఎప్పుడుకొక పక్కకు వస్తావు? ఏ పుస్తకం? ఒక పుస్తకం పట్టుకో. ఇది పట్టుకుంటే ఇదే పట్టుకో, ఇదే చదువు, ఇదే విను, దీనినే వెంబడించు. కాసేపు ఇది పట్టుకొని, కాసేపు అవసరానికి ఇంకోటి ఏదో పట్టుకొని. అన్ని పుస్తకాలు బరువు కదా, అవునా? పుస్తకాలు ఎక్కువైపోతే బరువు మోయలేము. అందుకే ధర్మశాస్త్రం అనేది మోయలేని పెద్ద పుస్తకం, మోయలేని కాడి అన్నారు. యేసయ్య వచ్చి ఇవన్నీ మీరు మోయలేరు, ఇదంతా మీరు చేయలేరు, మీ అందరి కోసం ఇదంతా నేను ఒక్కడినే చేస్తానన్నాడు. చప్పట్లు కొట్టరే. మీ అందరి కోసం నేను ఒక్కడిని ఇదంతా చేస్తాను. అంత పెద్ద పుస్తకం ఇంక పక్కన పెట్టండి. నేను ఇచ్చే చిన్న పుస్తకం, నా మాటలు వినండి, నేను చూపిన మార్గంలో నడవండి, నేను చెప్పేది ఆలకించండి, ఆ ప్రకారం నడుచుకోండి. సింపుల్. ఈ తీర్మానంలోకి రావాలి మనం. రాకపోతే చెత్త బయటికి వెళ్దాం. చెత్త బయటకు పంపించడం అంటే అంత తేలిక అనుకున్నారా? మీరు ఎంత ఊడిసినా ఎక్కడో చోట మూల ఏముంటుంది? కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా చెత్తరు బాబోయ్, ఎట్టా అది ఎక్కడ ఉందిరా బాబు, ఇక్కడ ఉంది, ఇప్పుడే ఊడిసాగా నేను అంటావు. ఎట్ట అనంగాని. అందుకే ఓ మోసుకుంటే ఎంతకాలం మోసుకుంటాం, ఓ చదివేసి ఎంతకాలం చదివేస్తాం, ఓ ప్రసంగాల మీద ప్రసంగాలు ఎంతకాలం వింటాం. ఈ సమయం పాటించే సమయం, ప్రభు రాకడ సమయం, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న రోజులివి. ఎంత త్వరగా మనం పాటించగలగాలో, అనుసరించగలగాలో అనుసరించే సమయం. నీవు ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవివు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. పరిశుద్ధులుగా దిద్దబడుటకై ప్రభు దినమందు సిద్ధపడేదం. పరిశుద్ధులుగా దిద్దబడుచు ప్రభు దినము కొరకు సిద్ధపడేదం. నీవు ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవివు. ఒక తీర్మానంలోకి రావాలి. ఎన్ని సంవత్సరాలైనా మనం ఒక తీర్మానంలోకి రాలేకపోతున్నామంటే ఆ చెత్త నిన్ను ఎంత బాధ పెడుతుందో, ఆ చెత్త మనల్ని ఎంత డిస్టర్బ్ చేస్తుందో, ఆ చెత్త మనకి అన్ని కన్నీళ్లు మిగులుస్తున్నాయో, ఆ చెత్త మనం ఎదగకుండా ఎంత నిరాశపరుస్తుందో. దాన్ని మనం తేలిగ్గా చూసాం చెత్తని, అది మన తలకు చుట్టుకున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో తొలగవలసిన చెత్త గురించి మనం నేర్చుకున్నాం. చెత్తలో ఇంకో రకం మీకు చెప్తా. కుటుంబ వ్యవస్థను పాడి చేసే చెత్త ఒకటి ఉంటుంది. ఈ పూట కాస్త దాని మీద మనసు పెడదాం.
కుటుంబ వ్యవస్థను పాడు చేసే చెత్త ఎక్కడ ఉంటుందంటే కుటుంబానికి తలమానికంగా ఉన్న వ్యక్తుల్లో ఉంటుంది. అంతేనా? కుటుంబానికి పెద్దలు ఎవరు? కుటుంబానికి పెద్దలు ఎవరు? అంతే, తల్లి తండ్రి. మీరు చెప్పే సమాధానం మీరేం చెప్పాలి? మీరు కూడా అదే చెప్తారా? భార్య భర్త. ఈ మధ్యలో కూడా చెత్త ఉంటుంది. ఆ చెత్తను కూడా గుర్తుపట్టకపోతే వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అక్కడ మొదలవుతుంది. డస్ట్ చెత్త పట్టడం, అక్కడి నుంచి అది రకరకాలుగా కుటుంబం అంతటి మీద ప్రభావం అనేది పడిపోతుంది. ఈ కుటుంబ వ్యవస్థను ఎవరు స్థాపించారు? దేవుడే స్థాపించాడు. ఎలా స్థాపించాడు చెప్తారా? ప్రారంభంలో ఆదామును మొదట చేశాడు. తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని అవ్వను ఎందుకు చేశాడు? అది ఎలా చేశాడంటే మూలమైన మాట ఏంటంటే సాటి అయిన సహాయకురాలుగా. అంతేనా? ఆ మాట నమ్ముతారా? లేకపోతే మీకు వచనం చూసుకోవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. అది భార్య కానీ భర్త కానీ ఎవరు సాటి అయిన సహాయం. అంతే, సహాయం వరకే. అంతకుమించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదు. నన్ను అడిగినా చెప్తా నేను, ఏమంటే మీ ఆవిడ మీకు బాగుందా, చక్కగా కలిసి ఉన్నారంటే ఏదో ఉన్నాంలేండి. ఇక్కడున్న మన అందరికీ ఉంటుంది ఆ నిరాశ. ఏంటో చెప్పనా అంటే మొహం లేకుండా చెప్తున్నా, మనమే కాబట్టి పర్వాలా. నిజం చెప్పాలంటే మనం నిజం చెప్పే మిషన్ ఒకటి కనిపెట్టారంటే ఇప్పుడు తెలుసా మీకు? అరే మా నూరు వస్తే బాగుండేది. అది ఇక నువ్వు చెప్పకపోయినా చెప్పేస్తుంది. ఆ మిషన్ కానీ తగిలిచ్చింది అనుకో, ఇలా తగిలిచ్చారనుకో, చెప్పయ్యా మీ ఆవిడంటే నీకు ఎలా ఇష్టం అంటే, మా ఆవిడ అయ్యా ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుంది. అవకాశం ఇంకోసారి మంచి అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది. ఆ మిషన్ కానీ ఇక్కడ మీకు తగిలిచ్చేది అనుకో క్లిప్పు, మీ ఆయన ఏంటమ్మో, అమ్మో మా ఆయన ఏదో చేశారు మా అమ్మోళ్ళు, అవకాశం ఉంటే మంచోళ్ళు చేసుకుంటానయ్యా, ఈ నాకు సరైనడు కాదు, ఇవి నాకు సరైంది కాదు. చాలామంది పెళ్ళికి ముందు అంటే మనలో చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయాక వచ్చిన వాళ్ళే ప్రార్థనలోకి మన పెళ్ళి కాకముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన వాళ్ళు అయితే ప్రార్థన చేసుకుంటారు. ఏమని? దేవా మా అమ్మాయికి మంచి ఎవరు సహాయకుడు కావాలంటారా? పొరపాటున అంటారు, మంచి భర్త కావాలి, మా అబ్బాయికి మంచి భార్య రావాలి. మీకు నిజం చెప్పనా? మంచి భర్త లేడు, మంచి భార్య లేదు ప్రపంచంలో. చూసుకోండి, నిజం. ఈ భూమి మీద మంచి భర్త ఒకడు కూడా లేడు, మంచి భార్య ఒకటి కూడా లేదు. మనందరికీ ఒక్కడే భర్తగా ఉన్నాడు దేవుడు. వాక్యం చెప్తుందంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ఆయన ఒక్కడే మంచాడు. కాబట్టి నువ్వేం ప్రార్థన చేయకూడదు? ప్రభువా మంచి భర్త, మంచి భార్య. సాక్ష్యం పెళ్ళవంగానే దేవుడు మా ప్రార్థన ఆలకించి చాలా చక్కగా వివాహాన్ని బాగా జరిపించి మా అమ్మాయికి మంచి భర్తనిచ్చాడు, మా అబ్బాయికి మంచి భార్యనిచ్చాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ స్తుతికోవటం ఉంటుంది. దేవుడు పెళ్లి చేశాడు, బాగానే ఉన్నారు, పర్వాలేదు, పుట్టినరోజు మంచి బిడ్డనిచ్చాడు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూటమే లేదు.
అసలు 2వ సంవత్సరానికి కూట ఉండదు, 3వ సంవత్సరానికి అసలు కూట కనబడదు. మీకు నిజం చెప్పేస్తా. ఏంటి నిజం అంటే, ఈ భూమి మీద మంచి వారు ఎవరూ లేరు. చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. ఇంకేమైనా ఉందా చెప్పండి? ఏమైనా ఉంటే దీన్ని దాటుకొని ఏమంటే చెప్పండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏ భేదమే లేదంటే నీకు మంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక నువ్వే చేయాలి. కాబట్టి అంత పాపమే. దేవుడికి తెలిసి మంచి అనమాకరా బాబు, ఈ కష్టం ఇది, కానీ నీకు కరెక్ట్ సూటబుల్ సహాయం చేయడానికి మాత్రం కరెక్ట్ పర్సన్ ఇస్తాను అన్నాడు దేవుడు. ఆదాముకి ఎవరిని ఇచ్చాడంటే సాటి అయిన, ఇది మనం గుర్తించాలి. నీ భర్త నీకు సాటి అయిన వాడుగా ఉంటే, ఆయనలో సాటి అయినది నువ్వు గుర్తిస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ కావదు, ఇక కుటుంబ వ్యవస్థ పాడవదు, బాగుంటుంది. నీ భార్యలో నువ్వు సాటి అయిన సహాయాన్ని గుర్తిస్తే నీకు ఇబ్బంది ఉండదు, సర్దుకుంటావు చక్కగా, అర్థమైపోద్ది నీకు. నేను కూడా చాలాసార్లు బాధపడ్డా, ఉన్న విషయం చెప్తున్నా. ఎందుకంటే మనందరం ఒకటే. ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అనవసరంగా, పెళ్లి కాకుండానే 30 సంవత్సరాలు ఉన్నాను, 33.5 సంవత్సరాల దాకా బతికేసాను, ఇక నాకు అవసరమా పెళ్ళి? సేవ పూర్తిగా సంపూర్ణంగా సేవలో ఉందాం అనుకున్నా. కొన్ని పరిస్థితులు వచ్చినాయి ఇంట్లో. మా అమ్మ మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, గాలి మొదలెట్టారు గోల. అప్పుడు దాకా వదిలేశారు నన్ను. ఆవిడ దూరంగా ఉన్నాడు, ఆవిడ దూరంగా ఉంది, నువ్వేమైపోతారు, నీకు ఎవరి ముద్ద పెడతారు, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా? అక్కడక్కడ సంచేసుకుని వెళ్ళి ప్రార్థన చెప్పి వాళ్ళ గుమ్మ ముందు వీళ్ళ గుమ్మ ముందు కూర్చొని వాళ్ళు పెట్టి తినొస్తావా, ఎందుకు ఆ బతుకు ఆయన ఊగి ఇక మొదలు పెట్టారు వాళ్ళు. సరే వీళ్ళు గోల పడలేక సరే చేసుకున్నాం. మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయిగా. నాకు ఒకవేళ చేసుకుంటే నాలాగా బాగా పాడగలిగిన అమ్మాయిని చేసుకోవాలని ఒక ఆలోచన. పెళ్ళి అనగానే వచ్చేస్తాయి మనకి ఆలోచనలు. అప్పుడు దాకా ఏం రావు, సూపర్గా తిని పని చేసి వచ్చి పడుకోవడమే. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా, ఈడి కళల ప్రపంచంలోకి వెళ్తాడు, ఇక ఆవిడ కళల ప్రపంచంలోకి వెళ్తుంది. ఇక ఆలోచనలు. ఒకవేళ చేసుకుంటే మంచి సింగర్ని చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు నేను బాగా హిందీ పాటలు పాడేవాడిని, హిందీ సాంగ్స్ బాగా పాడేవాడిని, పాతకాలపు పాటలు కూడా బాగా పాడేవాడిని. రాజేంద్ర ప్రసాద్ గారి లేదా ఇంకా పాత పాటలు, అదొక ఇష్టం నాకు. కాబట్టి నాకు కూడా పాడడానికి మంచి. ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఏంటి, దేవుడు పాట పాడుతూ ఉంటే నా పక్కన ఆవిడ కూడా మంచి స్వరంతో పాడాలనుకునేవాడు. అట్రఫ్లాప్. మా ఆవిడికి అసలు పాటే పాడుతున్నాడు. తాళం ఒక రకంగా వెళ్తే ఈవిడ ఒక రకంగా పాడుతుంది, డ్రమ్ముకి తగ్గట్టుగా పాడదు, స్వరం ఏం కూడా కలపదు. ఏం చేయను? ఇదే సాటి అయిన సహాయం ప్రభువా, సరే ఇచ్చేస్తాను. ఇలాగ చాలా విషయం. అంటే నేను నా కుటుంబాన్ని మీకు అలా చెప్తున్నా, మీకు అర్థం కావడం కోసం. ఇలా చాలా అసంతృప్తికరమైన విషయాలు ఉన్నాయా లేవా? నిజం చెప్దాం, చాలా ఉన్నాయి. 1, 2 కాదు. అయ్యా చెప్పమాక, రాయడానికి కూడా పుస్తకం సరిపోదు, రాయమని చెప్పమాక, లెక్కెట్టమని చెప్పమాక. మేము లెక్కెట్టలేం, మేము రాయలేం అన్నీ ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో. కానీ ఏం చూడాలో తెలుసా? మనం సహాయం ఏంటో చూడాలి. దేవుడి ఉద్దేశం అదే కదా. అది చూడగలిగితే మిగిలినవన్నీ కూడా చక్కగా సర్దుకునే అవకాశం ఉన్నాయి. నేను చాలా కాలం వెతికా, ఏంటి నాకు ఈవిడలో సహాయం, ఈవిడ వల్ల నాకేంటి, ఏమీ అనిపించలా. అరే కాస్త చదువుకున్నా బాగుండేది అనిపించి అట్ట మళ్ళీ వచ్చాక కొద్దిగా నా పరువు కోసం మళ్ళీ చదివించి ఆవిడ కూడా డిగ్రీ దాకా చదివించాం. నేను అలా చదువుకున్నా కాబట్టి ఆవిడ కూడా చదువుకుంటే బాగుంటుందని. తర్వాత మన ఇంటికి తగ్గట్టుగా ఉండాలని అన్ని విషయాలు అలాగే నేర్పిస్తూ కాస్త చక్కగా వచ్చాం. వీటన్నిటి ఎన్ని చేస్తూ ఉన్నా, ఎన్ని జరుగుతూ ఉన్నా ఆవిడకుండేది నా మీద ఆవిడకుంటుంది.
ఈడక్కడ దొరికాడు బాబు మాకు తలకాయ నొప్పి. హాయిగా శుభ్రంగా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఈ ఇంట్లో అన్నీ ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అదే కట్టుకోవాలి, ఇదే కట్టుకోవాలి, ఇదే తినాలి, ఇలాగే వాడుకుంటాయి. నేను ఎన్ని చెప్తున్నాను నాకంటే ఆవిడ ఎక్కువ చెప్పొచ్చు నా గురించి కదా. ఇలాగ చాలా ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలకి నాకు అర్థం కాల. పిల్లలు పుట్టారు, అంటారు చేసుకోపోయినా బాగుండేది. ఉద్యోగం మా అన్నయ్య ఇలాగ ఉద్యోగం చేసి అమ్మాయిని చేసుకున్నా పోయేది, మా వదిన టీచరు. అలా ఏంటేంటో. కానీ నాకు అర్థమైంది చాలా సంవత్సరాల తర్వాత, ఏ విషయంలో సాటి అయిన సహాయం అంటే, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మ మా నాన్నని నిలబెట్టి నడిపించగలిగిన సామర్థ్యం ఆవిడలో ఉంది. చాలాసార్లు అంటే, ఏంటయ్యా ఆవిడ అలా పొందు పరిస్థితిని ఊరొచ్చేస్తున్నారు, 2 రోజులు ఉండాలి, ఉంటావా అంటే ఉంటానండి అండేవాడిని. ఏంటి ధైర్యం, ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, సాటి అయిన సహాయం అంటే అది ఏదో చూడాలి మనం, ఉంటుంది. దేవుడైతే అన్యాయంగా ఏమీ చేయడు. అది నేను గుర్తించాను. ఓహో, ఈవిడ వలన నాకు ఇదా, ఇవన్నీ లేకపోయినా ఇవన్నీ నాకు కలవలా, నా మనసుకి ఇవన్నీ కలవలేదు. ఓ, అసలు కలిసిన విషయం ఇది. నేను లేకపోయినా నేను లేని లోటు ఇంట్లో తీర్చగలిగిన సామర్థ్యం ఈవిడలో ఉంది. కాబట్టి నేను సేవకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సేవ కొరకు ఏ ఊరన్నా వెళ్ళొచ్చు. వచ్చే నెల దేశం దాటి వెళ్తున్నాను, 10 రోజుల వరకు రాను. 10 రోజుల వరకు ఎవరు చూడాలి? మా అమ్మని మా నాన్నే. ఆ సహాయం, సాటి అయిన సహాయం, సామర్థ్యం ఆవిడకుంది. ఇక నాతో పని లేదు. మా అమ్మ మా నాన్న కూడా అసలు నాతో పని లేదు అంటారు. ఎలా నువ్వు పో అంటారు. మేము వెళ్తాం, మేము చూసుకుంటాం, ఆవిడ ఉంది గారు వెళ్ళు, నువ్వు పో రాపో ఎక్కడ అంటారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ, ఈ ఊళ్ళో సాటి అయిన సహాయం ఇది ఉంది. అందుకే నేను రిలీఫ్గా ఉండగలుగుతున్నాను, ఫ్రీగా తిరగగలుగుతున్నాను, సేవకి కాస్త అటు ఇటు వెళ్ళగలుగుతున్నాను. ఇలాగా మనలో అందరిలో, మన కుటుంబాల్లో ఏదో ఒక సాటి అయిన సహాయాన్ని మనం గుర్తిస్తే, ఆ ఒక్కదాన్ని బట్టి మిగిలినవన్నీ మనం సర్దుకుంటాం. కొంతమంది ఆడవాళ్ళకి కుటుంబాన్ని నడిపించగల సామర్థ్యం ఉంటుంది, కుటుంబాన్ని హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది. సో అప్పుడు అది నువ్వు గుర్తిస్తే, అమ్మ ఇదిగో నేను కష్టపడి తెస్తాను, ఇదంతా నువ్వే చూసుకో అని ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ కెపాసిటీ ఉంది. కొంతమందికి ఏమో అది తెలియదు, అయ్యా ఇవన్నీ నాకేం తెలియదు, అవన్నీ నువ్వే చూసుకుంటే, పాపం ఈయన అన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఆవిడ ఏం చేయాలో అది మాత్రం చక్కగా చేసి పెడుతుంది. ఆయనలో ఏంటో సామర్థ్యం, నీ సహాయం, నీకు సరైన సహాయం, నీకు సరైన సహాయం. కొంతమంది మీరేమనుకోకండి, ఊరిని చెప్తున్నాను, కొంతమంది ఆడవాళ్ళకి కొద్దిగా కోపం ఎక్కువ, లేకపోతే దుడుస్థానం ఎక్కువ, నోరు జారే తత్వం ఎక్కువ ఉంటుంది. దేవుడు ఆవిడకి సాటి అయిన సహాయకుని ఎలా పెడతాడంటే, నోరెత్తే పళ్ళని కొట్టేవాడిని పెడతాడు, సెట్ అయిపోతూ ఉంటాడు, లేకపోతే కంట్రోల్ అవ్వదు. కొన్నిసార్లు అతను ఒక రకంగా ఉంటాడు, ఈవిడ్ని దేవుడు తెలివిగా చేసి, మనం మూర్ఖుడైన భర్త విషయంలో అభిగాయాలు చూసారా ఎంత తెలివిగా చేసిందో. అది ఆడు సన్నాసాడు, మూర్ఖుడు, ఆడు పట్టించుకోమాకండి, ఆడికి అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, మంచి చెడు ఏమి తెలుసావదు అని చాలా తెలివిగా రాజు అయిన దావీదుతో చాలా చక్కగా హ్యాండిల్ చేసి, అయ్యా క్షమించు, కుటుంబాన్ని కాపాడుకుంటుంది. బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉంటాయి, మరి ముఖ్యంగా సామెతల్లో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఏది నాకు ఒక్క సహాయంగా లేడు, నేను ఎన్నో కలలు కన్నాను, నా భర్త ఎలా ఉంటాడని, నా భార్య ఎలా ఉంటుందని, నేను మంచి భర్త కావాలని ప్రార్థన చేశాను, మంచి భార్య కావాలని ప్రార్థన చేశాను. ఫస్ట్ బాగానే ఉన్నారు, కాకపోతే ఫస్ట్ ఇయర్ వెరీ హ్యాపీ, సెకండ్ ఇయర్ సాడ్, థర్డ్ ఇయర్ ఎస్కేప్. సర్దుకోవటం తప్పే చేసేదేవి. ఇలా బాధపడకుండా, అసలు మంచిది ఎవరున్నారు? ఈ లోకమంతా పాపమే కదా, లోకమంతా పాపమే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. కాబట్టి నేను మంచి దానికోసం ఎతకడం కంటే, నాకు సాటి అయిన ఆ సహాయాన్ని వెతికితే
సర్దుకుని బతకచ్చు. అదొకటి ఏం చేస్తుందంటే మనల్ని మిగిలిన విషయాలన్నీ కూడా పర్లేదులే, అసలు నాకు ఇది మెయిన్ ప్రాబ్లం, నాకు మెయిన్ సహాయం ఇది ఆవిడ దగ్గర నుంచి అందుతుంది లేదా అతని దగ్గర నుంచి నాకు అందుతుంది అనుకున్నప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా మనం సర్దుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది కదా దేవుడు ఉద్దేశం, మీకు అర్థమైందా? దేవుడు సాటి అయిన సహాయకుడిని ఇచ్చాడు, సాటి అయిన సహాయకురాల్ని ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కానీ గుర్తించకపోతే మిగిలిన మనం ఆశపడ్డవి, మనం కోరుకున్నవన్నీ కూడా చెత్తలాగానే ఉంటాయి. ఇది జీవితాంతం ఇలాగే ఉంటుందా? ఇలాగే సర్దుకోవాలా? ఏమైనా మార్పు చెందే అవకాశం ఉందా? ఇలాగే జీవితాంతం సర్దుకోవాలన్నా వస్తాయి, బాధే కదా. ఏదైనా మార్పు చెందే అవకాశం ఉంటే బాగుంటుంది. ఒకవేళ అలాంటి మార్పు ఎలా వస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో, నేను మీకు అదే చెప్పుకొస్తున్నాను, ఏదైతే మనం మోస్తామో, ఏదైతే మనం చదువుతామో, ఏదైతే మనం వింటామో దీనిని పాటిస్తూ ఉంటే నువ్వు కోరుకున్న జీవితం నీ కుటుంబంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడతావు, ఆమె కూడా ఆయన ఆజ్ఞలకు లోబడుతుంది. దేవుని భయంలో పెరిగితే, దేవుని భక్తిలో పెరిగితే అప్పుడు నీకు సాటి అయిన సహాయంతో పాటు అన్నీ సమకూర్చబడతాయి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపిని నీతిమంతుడిగా చేస్తుంది. మనం నీతిమంతులుగా ఎలా కాగలము అంటే యేసుక్రీస్తు వలన మాత్రమే కాగలం. ఆయన వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. దీనికి మీకు ఉదాహరణ చెప్తాను, అది ఎలా క్రమంగా పోద్దాం. వీళ్ళు చాలామందికి ఎవరెస్ట్ శిఖరం తెలుసా? హిమాలయ పర్వతాలు తెలుసా? హిమాలయ పర్వతాలు, మంచు కొండలు, ఎవరెస్ట్ శిఖరాలు. సో ఇవి ఉన్నట్లో చాలా పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి చాలామంది పర్యాటకులు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీరు అలా కొండలకు పైకి ఎక్కి జెండా పాతారు, అప్పుడప్పుడు టీవీలో కానీ ఫోన్లో కానీ చూడలేదా? జెండా పైకి వెళ్ళి జెండా పాతి, వాళ్ళ దేశపు జెండా పాతి టాటా చెప్తారు, ఇక మేము జయించాం, ఎక్కాం పైకని. మీరు గమనిస్తే ఆ ఎత్తైన శిఖరానికి ఎక్కేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక పెద్ద బ్యాగ్ వేసుకుంటారు, చేతిలో కర్ర పెట్టుకుంటారు, గ్లౌజులు, కళ్ళజోడు ఇవన్నీ ఉంటాయి. తెలుసా నీకు? తెలీదు, ఓకే మంచిదే. ఇంత లగేజ్ వేసుకొని, ఇంత పెద్ద పెద్ద బూట్లు వేసుకొని, పెద్ద పెద్ద సాక్స్లు వేసుకొని, పెద్ద పెద్ద గ్లౌజెస్ వేసుకొని, పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకొని ఎక్కుతూ ఉంటారు. అసలు ఎక్కేవాడికి వెనకాల బరువు ఎందుకు? బరువు వేసుకొని ఎక్కుతాడా, బరువు తీసుకొని ఎక్కుతాడా? ఎవరిని పైకి ఎక్కాలంటే చెప్పండి. మామూలుగా బరువు ఉంటే అసలు ఎక్కగలుగుతారా? ఊరే ఈ బరువు వేసుకుంటూ నువ్వు పైకి వెళ్తావా? దాదాపు అది ఎంత ఉంటుంది అనుకున్నా? బరువు 15 కేజీలు ఉంటుంది సుమారుగా. ఆ బ్యాగ్ కనీసం హీనసంగా 10 కేజీలు ఉంటుంది, 15 కేజీలు పైనే ఉంటుంది నాకు తెలిసి. ఎక్కేవాడికి బరువు అయితే నువ్వు ఎక్కగలవా? తేలిగ్గా ఎక్కలేం మనం అనుకుంటాం, కానీ ఆ బరువు లేకపోతే ఆడు ఎక్కుతాడు కానీ ఇక దిగడం. ఎందుకో తెలుసా? దాంట్లో ఆక్సిజన్ పండు ఉంటుంది చిన్నది, ఆహారం ఉంటుంది, లిక్విడ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడానికి దాదాపు ఒక 1 వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. చిన్న చిన్న టెంట్లు ఉంటాయి, చిన్నవి, అందులో కూర్చుంటారు. చిన్న గ్యాస్ సిలిండర్ లాగా ఉంటాయి, ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి. ఆహార పదార్థాలు టిన్స్ ఉండే డబ్బాలు ఉంటాయి, అవి కూడా మోసుకొని వెళ్ళాలి. అయితే విచిత్రం ఏంటంటే ఎక్కే కొద్దీ నీకు ఇంకోటి తగ్గుద్ది. చెప్పండి, మీరు చెప్పాలి. అది ఎక్కే కొద్దిగా ఏమవుతుంది? మీకు బరువు తగ్గిద్ది. ఎక్కడమే కష్టం, దిగడం ఏముంది? ఈజీగా దిగిపోతారు. మెట్లైనా అంతే, కొండలైనా అంతే. ఈ జీవితంలో కూడా మనం సహాయాన్ని గుర్తించి మిగిలిని సర్దుకొని కుటుంబ జీవితంలో ఎక్కడం ప్రారంభిస్తే, ఏది ఈ బరువుతోనే. నీకు నచ్చనివన్నీ ఉంటాయి చూసారా, ఇందాక చెప్పాను చూడండి, అవన్నీ కొన్ని ఉంటాయి. పోన్లే అదొక సహాయం ఉంది కదా, సార్లే. ఏమండి మా ఆవిడ నాకు అసలు నచ్చదండి, కాకపోతే టయానికి వండి పెడతండి,
నేను రాగానే అన్నం పెడతాండి. అదొకటే నచ్చిందనుకో, అదే పెట్టుకో నీ మనసులో. అబ్బే అసలు నా అమ్మాయి నాకు అసలు సూటబుల్ పర్సన్ కాదండి. కాకపోతే టయానికి ఫోన్ చేసి తిన్నావా లేదని అడుగుద్దండి, లేకపోతే క్యారేజ్ కడద్దండి, ఆరా తీసుకుంటుంది. అదొకటి ఉందనుకో, దాన్ని నువ్వు సహాయంగా తీసుకో. నిన్ను గమనించుకుంటుంటే సహాయంగా తీసుకో. ఏదో ఒకటి, నేను అన్నీ చెప్పలేను. ఆవిడలో నీకు ఏది హెల్ప్ఫుల్గా, ఏది ఏ విషయంలో. ఒక్కోసారి మనకు బాగోపోయినప్పుడు చాలామంది ఏంటంటే అన్నీ చేసి పెడతారు, కానీ కొంతమంది ఉంటారు పక్కనే ఉంటారు. నేను మావిడికి చెప్పా కరోనాలో, ఇది రెండోసారి కరోనా, చచ్చిపోతున్నారు వెళ్ళిపోను అంటే, నేనేం సావంలో ఉంటాను అని రాకముందే మందులు వేసుకుంటా కూర్చుంది నా దగ్గర ఆవిడ. ఆయన అన్నాడు, వస్తే మందులు వేసుకుంటాం, రాకపోయినా అయ్యా వచ్చేస్తామని భయం తీసుకున్నాను. అయ్యా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మంచి పని చేసావు, వేసుకోలేదు అన్నాడు. రాకుండానే మందులు వేసుకుని కూర్చున్న ఆవిడే నాకు తెలిసి. ఇక అలా కూర్చుంది నా దగ్గర. నాకు అప్పుడు అర్థం కాల, తర్వాత అర్థమైంది. నేను నడిచుంటే చచ్చిపోయేవాడిని, నేను బెడ్ మీద దెక్కకుండా ఉండగలిగాను కాబట్టి బతికిపోయాను అనిపించింది. కొంతమంది అది నచ్చవచ్చు, సరిగా పెట్టలేకపోవచ్చు, సరిగా వండలేకపోవచ్చు, సరిగా చూడలేకపోవచ్చు, సరిగా మాట్లాడలేకపోవచ్చు, సరిగా ఏమీ చేయకపోవచ్చు, కానీ నీకు ఏదన్నైతే నీ పక్కనే ఉండి కొండంత ధైర్యంగా నిన్ను చూసుకుంటూ ఉండొచ్చు. అదే సహాయమేమో, దేవుడు చెప్పిన సాటి అయిన సహాయం అదై ఉండొచ్చు. ఇలా మీరు దేన్నైనా ఒకటి గుర్తించుకొని మిగిలిన అన్ని సంచులు వేసుకొని, అది తప్పదు కదా, మన బరువు మనమే పోయాలిగా, ఏదైనా వేసుకొని దేవుని పర్వతం మీదకి విశ్వాస యాత్రలో నువ్వు ఎక్కుతూ ఉంటే, అందరు చెప్పినట్టుగా ఆవిడ కొద్దిగా మధ్య మధ్యలో తినేసి పడేస్తూ ఉంటాం కదా, డబ్బాలు, వాటర్ బాటిల్స్ పడేస్తాం కదా, ఆ బరువు తగ్గుతూ ఉంటుంది. తీరా నువ్వు ఎక్కి దిగితే అన్ని బరువులు పోతాయి. అర్థమైందా? చప్పటి కొట్టాలి కూర్చోట్లేదు కదా. అందుకే కలిసి దేవునిలో ఎదగాలి, కలిసి దేవునికి లోబడాలి, కలిసి దేవునికి భయపడాలి. ఇక్కడ కూడా పెద్ద సమస్య ఉంది. 90% ఒకళ్ళే భయపడతారు, ఒకళ్ళు భయపడరు దేవుడికి. ఒకళ్ళే లోబడతారు, ఒకళ్ళు లోబడరు. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే, ఈవిడ లోబడతలేదు కాబట్టి నేను లోబడను, ఇతను లోబడతలేదు కాబట్టి నేను లోబడను అని అనుకోవడం కంటే, నా సంగతి అనవసరం, నాకు అర్థమైపోయింది. ఒక సహాయం చూసాం కదా, ఇక మిగిలింది ఏది సెట్ అయ్యేది కాదు, మంచి అనేది లోకంలో లేదు కాబట్టి, విషయం అర్థమైపోయింది కాబట్టి, నేను దేవునికి లోబడి, దేవునికి భయపడి, నేనే తలదించుకొని, నేనే సర్దుకొని, దేవుడి మాటకి ఎస్ లార్డ్ అంటూ, ఏది నేను మోస్తున్నానో, ఏది నేను చదువుతున్నానో, ఏది నేను ఉంటున్నానో, ఈ పుస్తకం ప్రకారంగానే కూడా నడుచుకొని నా బరువును నేను తగ్గించుకుంటా. ఇలా ఆలోచిస్తే ప్రయాణం ఏమవుతుంది? హాయిగా ఉంటుంది, ప్రయాణం హాయిగా ఉంటుంది. కాబట్టి అందుకే కొన్నిసార్లు నేను మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా వింటా, అది కరెక్ట్ కాకపోయినంట. ఎందుకు వింటానంటే, కరెక్ట్ కాదని చెప్తే అర్థం కాదు కొంతమందికి, అది నష్టపోయాకో దెబ్బ తెలిగాకో తెలుసుద్ది. అప్పుడు వాళ్ళు ఇక కామ్ అయిపోతారు. మళ్ళీ చెప్పాను నేను ఇందాక నీకు, నేను ముందే చెప్పానా అని కూడా చెప్పను, ఎందుకని వాళ్ళకి అర్థమైపోద్దిగా, వదిలేస్తా. అలా చెప్పకుండా మనం వదిలేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈసారి ఆయన చెప్పినట్టు వినాలి, మన దెబ్బతిన్నా నేను, ఆయన కూడా ఏమీ అనలేదు, వదిలేసాడు, ఎట్టకి వదిలేస్తాడు, లేనిపోయింది, చెప్పకుండా వదిలేస్తాడు, చెప్పడం మంచిది అని మన సలహా కూడా తీసుకుంటారు. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్, చెత్తని చక్కగా ఊడ్చే టెక్నిక్స్. అన్ని చీపురుతో ఊడలేము, మీకు అర్థమవుతుందా? అన్ని చీపురుతో ఊడలేము. సోఫాలు చీపురుతో ఊడుస్తామా? వాటికి ఒక మిషన్ ఉంది, గన్ మిషన్. ఆ మిషన్ ఆన్ చేసి ఇలా పడితే లాగేసుకుంటుంది మొత్తం డస్ట్ అంతా. ఎన్ని ఉంటే అన్ని వాడాలి మనం మిషన్లు, మీకు అర్థమవుతుందా? ఎన్ని మిషన్లు ఉంటే మనం అన్ని మిషన్లు వాడుకోవాలి, లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థ చెత్తతో ఉండిపోద్ది. ఆ విధంగా మనం ఏం చేయాలంటే, చెత్తను తొలగించేదానికి చేయాలి.
రెండవది, దేవుడు తన పోలికలో మనల్ని చేశాడు. తన స్వరూపమందు ఆయన మనల్ని చేశాడు. కాబట్టి ఆ స్వరూపాన్ని, ఆ పోలికను కూడా మనం తేలిగ్గా తక్కువగా చూడకూడదు. దేవుడికి అలా చేశాడు అనుకోవడమే. మా అబ్బాయి అంటాడు, మమ్మీ నువ్వు ఎంత తెల్లగా ఉంటావు, డాడీ అంటే ఎంత నల్లగా ఉంటాడు. ఏమోరా దేవుడు అట్లా చేసాడు, ఏం చేయను. ఆడికి నచ్చలా, పోలే మా ఆవిడికి నచ్చాంగా చాలు. అది కూడా నేను అనుకుంటున్నా, నచ్చేయడంలో తెలియదు. ఎందుకని ఎవరికి తెలియని చాలా ఉన్నాయి, ఎవరికి తెలియని చాలా ఉన్నాయి. నాకు నచ్చని నాకున్నాయి, ఆవిడకి నచ్చని ఆవిడకున్నాయి. పెద్ద బ్యాగ్ ఉంది వెనకాల, ఒక్కొక్కరు వెనకాల. కానీ మనకు తెలిసిందల్లా ఒకటే, దేవుడు తన పోలికల్లో చేసుకున్నాడు. నాకు సూటబుల్ మనిషి అని దేవుడే ఇచ్చాడు. సహాయకురాలు, సాటి అయిన సహాయం అని దేవుడు ఇచ్చాడు. ఆ సహాయం అన్నిట్లో మనకు దొరకకపోవచ్చు, ఏదో ఒక విషయంలో అది 100% పర్ఫెక్ట్ సహాయం, ఖచ్చితమైన సహాయం ఉంటుంది. దాన్ని గుర్తిస్తే మిగిలిన బరువు నిదానంగా అదే పోగొట్టుకోవడానికి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎదగడానికి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చెత్త కూడా మనం తొలగించుకోవాలి. ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొన్నిసార్లు అసంతృప్తిగా ఉంటే ఇంకొక దారి కూడా మనం వెతకొచ్చు కుటుంబంలో. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. అది మీ ఆయనకు నువ్వు భయపడక్కర్లా, భయపడకపోవచ్చు, అక్కర్లేదంటే మళ్ళీ నన్ను తిడతారు. మీ ఆవిడికి నువ్వేమో భయపడక్కర్లా, భయపడకపోవచ్చు. కానీ నువ్వు మీ ఆవిడికి భయపడకపోయినా దేవుడికి భయపడితే ఆవిడని అంగీకరిస్తావు. నీ భర్తకు నువ్వు భయపడకపోయినా దేవుడికి భయపడితే అతన్ని అంగీకరిస్తావు. నీ అంగీకరించే విధానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవునికి భయపడడం మీద ఆధారపడి ఉంటుంది. కరెక్టే, నువ్వు చెప్తావు, చాలాసార్లు చెప్తాను, నేను కూడా చెప్తాను. ఈ అమ్మాయి నాకు సూటబుల్ కాదండి, చక్కగా చదువుకున్న వాళ్ళైతే ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే ఒకళ్ళు సేవ చేస్తూ ఉంటే బాగుండేది అని నాకు అనిపించవచ్చు. అలాగే మీకు కూడా మీకు చాలాగా అనిపించవచ్చు. కానీ దేవుడు నీ కొరకు సహాయంగా ఏది పెట్టాడో అదే సహాయం. కాబట్టి నువ్వు దేవునికి భయపడితే మనుషులు సర్దుకుంటావు, దేవునికి భయపడితే క్షమించగలుగుతావు, దేవునికి భయపడితే ఓర్చుకోగలుగుతావు, దేవునికి భయపడితే ఒక మాట అన్నా పడగలుగుతావు, దేవునికి భయపడితే నువ్వు సర్దుకోగలుగుతావు. సర్దుకోలేని పరిస్థితులు నీ కుటుంబంలో వస్తున్నాయి అంటే నీకెవరంటే భయం లేదు, అది విషయం. నేను ఎన్నిసార్లు సర్దుకున్నా ఇదిగో ఈ మనిషి సర్దుకోడు, అందుకే నేను కూడా అంటే అటు భయం లేదు, ఇటు కూడా అది విషయం. పౌలు అంటున్నాడు, మీరు అలా కాదు, దేవునికి భయపడి ఒకరికొకరు లోబడి ఉండండి. తీతు పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో అయితే, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారినై ఉండవలెను. ఇలా చాలా ఉన్నాయి. దేవుడు చేయడమే కావాలని అలా చేశాడు. గుర్తుపెట్టుకోండి, స్త్రీలో సంపూర్ణంగా టాలెంట్ పెట్టల, పురుషుల్లో సంపూర్ణంగా టాలెంట్ని పెట్టలేదు. ఎందుకంటే అలా పెడితే ఇంకొకటి సహాయం అక్కర్లా. మీకు అర్థమైంది కానీ చెప్పింది, అలా అన్నీ ఉంటే నీకు ఇంకొకటితో పని ఉండదు, అప్పుడు అది కుటుంబం అనబడదు. ఇంకొక మనిషితో పని లేని కాడికి ఇక మానవ జాతి ఎందుకు? పని ఉంటేనే మనిషికి మనిషి మాట ఉంటుంది.
అందుకే స్త్రీని స్త్రీగానే చేశాడు, పురుషుని పురుషుడిగా చేశాడు. అంటే మీకు అర్థం అవడం చెప్తా. స్త్రీ కంటే పురుషుడు బలంగా ఉంటాడు, కాస్త మొరటుగా ఉంటాడు, గట్టి పనులు చేయగలుగుతాడు. స్త్రీ బలహీనంగా ఉంటుంది, మొరటు పనులు గట్టి పనులు చేయలేదు. కానీ దానికి తగ్గట్టుగా మిగిలిన చాలా పనులు చేయగలుగుతుంది ఆవిడ. ఓపిక. అంట్లు దామాలంటే ఎంత ఓపిక కావాలి, బట్టలు ఉతకాలంటే ఎంత ఓపిక కావాలి, ఇల్లు ఉడవాలంటే ఎంత ఓపిక కావాలి, పిల్లలకు స్నానాలు చేయించాలంటే ఎంత ఓపిక కావాలి, వంట చేయాలంటే ఎంత ఓపిక కావాలి. అదే మగోడికి పనులని చెప్పామనుకో, ఇవన్నీ కాదు కానీ ఆ మట్టి అంతా లారీకి ఎక్కించేస్తానంటాడు, ఆ ట్రాక్టర్ అంతా నేనే మట్టి వేసేస్తానంటాడు. అదే స్త్రీ ఆడ మనిషిని, అమ్మ ఇక ఈ మట్టి అంతా టాటర్కి ఎక్కించిన ఒక్కదాని అంటే నమస్కారం అయ్యి అంటది. చూసా, ఆయనేమో ఈ పనులు భయపడతాడు, ఈవిడేమో ఆ పనికి భయపడుతుంది. ఇద్దరు కలిస్తే నీ పని నువ్వు చేసుకొస్తావు, ఈవిడ పైన ఈవిడ చేసుకొస్తుంది. అప్పుడేమవుద్ది? సహకారం, సాటి అయిన సహకారం. అందుకే దేవుడే పురుషుణ్ణి కొద్దిగా బలంగాను, స్త్రీని కాస్త మొరటగా కాకుండా బలహీనంగాను ఆయనే చేశాడు. అప్పుడే రెండు కలిస్తేనే దేనైనా సాధిస్తాం. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా. చాలా ఉన్నాయి, ఇక టైం లేదు. గొడ్లు ఉంటుంది కదా, మీ ఇంట్లో గొడ్లు ఉందా ఎవరికి దగ్గరనా? అంటే మిమ్మల్ని భయపడతలేదులే, మిమ్మల్ని ప్రమాదంలోకి ఏం దించను. గొడ్లు ఎలా ఉంటుంది చెప్పండి? గొడ్లలో రెండు రకాలైన లోహాలు ఉంటాయి మీ ఒక గొడ్డలకి. చెప్పండి. ఇనుము, కర్ర, అంతే, సింపుల్. దీని గురించి మీరు ఇంకేదో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయాలన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇది కంప్యూటర్ ఎగ్జామ్లా కాదు, ఇనుము, కర్ర, అంతే. నా అనుమానం ఏంటంటే ఇనప కడ్డీనే పెట్టచ్చుగా, ఒక పైపే దానికి వెల్డింగ్ చేసేయచ్చుగా. కర్ర కంటే అమ్మో అదే ఆ సంగతి. ఇనుము దానికి ఇనుము కర్ర, ఇనప పైపు మనం జాయింట్ చేస్తే కొట్టేటప్పుడు చెయ్యి అదురుద్ది. మంచి మాట చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా దానివల్ల నష్టాలు? చెయ్యి కూడా జారుద్ది, పట్టు ఉండదు. మూడోది వేడెక్కదు. చాలా ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా అదిరితే మన చెయ్యి కందిపోద్ది, కండ కూడా కమిలిపోద్ది. అదరకుండా ఆపాలంటే దానికి ఏ కర్ర వేయాలి? కర్ర వేయాలి, పైపు. ఎప్పుడైతే ఈ చెక్క, ఈ కర్ర ఇనుముకి జాయింట్ ఉంటుందో బాగుంటుంది అప్పుడు కదా. నరకడం తేలికవుతుంది, బరువు తేలికవుతుంది, పట్టు కుదురుద్ది, చెయ్యి అదరదు. చెప్పండి, ఇప్పుడు ఆ గొడ్డల పిడికి సాటి అయిన సహాయం ఎవరు? కర్రే. మీకు అర్థమవుతుంది కదా. దేవుడు కూడా మనిషిని గొడ్డలాగా బలంగా పురుషుని పెడితే, ఒరే నువ్వు ఎగిరపడమాకరా, నా కర్ర లేకపోతే నువ్వు ఎట్ట నరుకుతావు? ఇట్ట కొడతావా? ఇదే గొడ్డలు అనుకోండి, చెట్టు దగ్గరికి వెళ్ళి తెల్లారిపోతుంది, నువ్వు చెట్టు కొట్టే లోపల ఒరే నీకు దండం పడతా, నువ్వు సావలేవు. ఈ పిడి పట్టుకొని ఎంత నరుకుతావు? సుత్తి ఇచ్చారనుకోండి, ఆ సుత్తి తీసుకొని ఓ మేకు నెట్ట కొడతావు. దేవుడు ఆలోచించి ఒకరి సహాయం ఒకరికి ఉండాలి, ఇద్దరు కలిస్తే ఎంత పనైనా అట్ట నరికి పడేయచ్చు. ఇద్దరు కలిస్తే గోళ్ళు కూడా పగల కొట్టచ్చు, ప్రాకారాలు పగిలిపోతాయి, అడ్డు బండ్లు పగిలిపోతాయి, బండలు బద్దలైపోతాయి. గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ఆలోచన ఇది మనకు అర్థమవుతుందా చెప్పండి? ఇది అర్థం కాకపోతేనే కదండి. ఏంటి కొంచెం అందులో మన దేశంలో ఏంటో తెలుసా? పతియే ప్రత్యక్ష అధికారి, ఎప్పుడు తిడతానే ఉంటాడు. చెప్పయ్యా, ఉండేనయ్యా, నేను పెడతానయ్యా. ఎక్కువ మాడదాడు, ఒక్కటేస్తాడు. ఇంటికి వెళ్తాక వెళ్ళాం. ఇంటికి వెళ్తే పుట్టింటోళ్ళు అమ్మ అన్నీ అయిపోయినాయి, అమ్మ ఖర్చు అన్నీ అయిపోయినాయి, సర్దుకొని వెళ్ళిపోతే దాకా
మళ్ళీ ఇక్కడికి వచ్చి పడి ఉండాలి. లోకం అయితే అలాగా, ఏది పట్టుకుంటున్నావు, ఏది చదువుతున్నావు, ఏది వింటున్నావు, ఇదైతే ఒకళ్ళే దైవం కాదు, ఇద్దరు కూడా దేవుని పిల్లలే, ఇద్దరు సమానమే. నా సహాయం లేకపోతే నీ గొడ్డలు పనిచేయదు నాయన, నీ సహాయం లేకపోతే అమ్మ రాత్రి అంతా నేను కొడతానే ఉండాలి, ఇక నాకు ఆ చెట్టు పడేది కాదు, ఆ కొమ్మలు నరిగేవి కావని నువ్వు అనుకుంటావు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు కరెక్ట్ పర్సన్, సాటి అయిన సహాయకులు, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. తెలియక మనం ఏం చేసుకుంటే పురుషుడు దేవుడి పోలిక, మేము బలంగా మొదటి పని చేస్తాం. తోమిచ్చాలి, నీతో ఒక 60 డజన్లు బట్టలు ఉతికిచ్చాలి, దీన్ని పంపించి నీకు ఇన్నట్లు స్తోమరం గట్టిగా రాదు. రెండో రోజు పారిపోతాం. ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే సప్పకుంటే నూనె ఉండదు, నూనె ఉంటే తాలింపు ఉండదు, తాలింపు ఉంటే కారం ఉండదు. ఇక్కడ ఇది కొనసాగదు. నేను పతియే ప్రత్యక్ష దైవం, నేను మగవాణ్ణి. మన దేశంలో ఆడవాళ్ళు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. ఒక లోకం అలా ఉండొచ్చు, తీరు మనం చూస్తున్నాం కాబట్టి. సో బైబిల్ మనకు నేర్పేది ఏంటంటే, నువ్వు అణిగి మణిగుంటాం కాదు, ఒకరికొకరు సహాయంగా మీరిద్దరూ దేవుడి దృష్టిలో సమానమే. మరి నన్ను ఎందుకు బలంగా చేసావు, అలా చేసావంటే, అలాగైతేనే నీకు గొడ్డలు తయారవుతాయి. ఇద్దరు కలిస్తేనే చక్కగా పని సాగుద్ది. నువ్వు బయట కష్టపడి వస్తావు, ఇప్పుడు చక్కగా అన్నీ నీకు చేసి పెడుతుంది. ఈ రెండు సమపాళ్ళు లేకపోతే నువ్వు ఒక్కడివే అలసిపోవాలి, నువ్వు ఒక్కడివే పని చేసుకోవాలి, నువ్వు ఒక్కడివే చేసుకోవాలంటే ఇక రాత్రి అంతా కొమ్మలు కొడతామేగా. నీకు అర్థమవుతుంది కదా? చాలు, ఇంకెక్కువ వివరణలోకి వెళ్ళను. దేవుడు చేసిన తప్పు ఏమి చేయడు. దేవుడు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవడం తప్పు. దేవుడు చాలా ప్లాన్గా చేశాడు. అందుకే నీకు మంచి భర్త నేను తేలేను, కానీ నీకు సాటి అయిన సహాయకుడిని తెస్తారు. నీకు మంచి భార్యని ఏమైతే రాలేరురా బాబు, లోకమేం బాగాలేదు, కానీ నీకు సాటి అయిన సహాయకురాల్ని తెస్తాను. అయితే మీరు అక్కడ మొదలుకొని మీ ప్రయాణం సుఖవంతం చేసుకోవాలంటే క్రీస్తు ద్వారానే మీకు అది సాధ్యం. ఎందుకంటే ఆయన ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దపడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవునికి లోబడతారు. దేవునికి లోబడిన వారు ఆయనకు భయపడతారు. ఆయనకు భయపడిన వారు నీ తోటి సహోదరుని లోబడి ఉంటారు. ప్రయాణంలో పెద్ద మూట ఉండొచ్చు, కానీ ఆవిడ చెప్పినట్టుగా ఏమవుతుంది? ఎక్కే కొద్దీ వాడిని డబ్బాలన్నీ పడేస్తా అంటే ఎక్కే కొద్దీ మనిషికి ఏమవుతాడు? ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు చాలా బాగుంటుంది. ఇంత బరువు వేసుకొని ఎక్కుతూ ఉంటే బరువు తగ్గుతుంది అనుకో. ఇదేంటి ఈజీగా ఉంది ప్రయాణం? ఈజీగా ఉంటాం కాదు, నీకు అక్కడ బరువు తగ్గుతుంది. క్రీస్తుతో మన కుటుంబం, క్రీస్తుతో మన ప్రయాణం అలా ఉండాలి. అలా ఉండాలంటే ఇరువురు కూడా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎవరిని వెంబడించాలి? ఏది పాటించాలి? అది ఏ బైబిల్ మనం మోస్తున్నామో, ఏ బైబిల్ని మనం చదువుతున్నామో, ఏ బైబిల్ని మనం వింటున్నామో, ఈ బైబిల్నే నువ్వు పాటిస్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? చెప్పాక మొదట్లో మీకు ఏం చేస్తున్నాం? మోసేది ఇదే, చదివేది ఇదే, వినేది ఇదే. కానీ కార్యక్రమం రాగానే అడుగొస్తాను, అక్కడ చిన్న పుస్తకం ఉంది, ఆయన దగ్గర ఉంది, ఆయన చెప్తాడేమో, చెప్తాక ఆ పుస్తకంలో ఏం చెప్తాడో అది చేస్తాడు. అరే నువ్వు మోసేది ఇదే, చదివేది ఇదే, వినేది ఇదే, పాటించేది. అందుకే ప్రవక్త హృదయం కదిలిపోయి, ఒరే బాబు, ఈ పాటికి మీరు ఆశీర్వదించబడాలి, మీ ప్రయాణం, మీ కుటుంబం సుఖంగా ఉండాలి, సమాధానంగా ఉండడానికి ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు, కానీ రాసి రంపాన పెడతానికి కాదు. ఎక్కడొచ్చేస్తుంది తేడా అంటే, నీవు ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదవివు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా
పరిశుద్ధులుగా తీర్చబడుతూ ప్రభు దినమందు కనబడేదం. నీవు ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదవీవు. తీర్మానంలోకి మనం వచ్చినప్పుడే నడవగలుగుతాం. కాబట్టి నేను మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయను, ఎందుకంటే మీకంటే పెద్ద మూట నాకు ఉంది కాబట్టి. నేను మీలాంటి. అయితే నేను తీసుకున్న తీర్మానం, నాకు కరెక్ట్ సాటి ఏది సహాయం ఏంటో చూశాను. ఇక మిగిలినవన్నీ సర్దుకోగలుగుతున్నా, లేకపోతే టెన్షన్గా ఉంటుంది. మీరు కూడా అలాగ ఒక నిర్ణయం తీసుకుంటే ముందున్న రోజులు, ముందున్న జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్న చెత్తను ఎలా తొలగించుకోవాలో దేవుడు మనకి చాలా రకాలుగా వివరిస్తూ ఉన్నాడు. పలు రకాలుగా మనలో ఉన్న ఈ చెత్తను మనం తొలగించుకునే దానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ అంతటికి మీరే మీ మనసులో ఓ పరిశుద్ధమైన ప్రార్థన చేసుకోండి, నిజాయితీ గల ప్రార్థన చేసుకోండి. నీ భార్య విషయంలో నువ్వు ఎలా అసంతృప్తిగా ఉన్నావు, ఆవిడలో నీకు సాటి అయిన సహాయం ఏమని గుర్తించావు, గుర్తు చేసుకో. నీ భర్తలో నువ్వు ఎంత అసంతృప్తిగా ఉన్నావు, ఓకే. అయితే ఆయనలో కూడా నీకు ఒక సహాయం ఉంది, కరెక్ట్ సహాయం ఒకటి ఉంది. ఆ సహాయం ఏంటో నువ్వు గుర్తించు, దాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. అయ్యా, నువ్వు అన్యాయస్తుడు కాదు, నేనే సరిగ్గా గుర్తించలేకపోయాను, నేనేదో అనుకున్నాను. కానీ ఒకవేళ ఈ దశ మారాలి అంటే అది నీ వల్లనే మారాలి, నీతోనే మారాలి, నీకు లోబడడంతోనే మారాలి. కాబట్టి నేను ఏది మోస్తున్నానో, ఏది చదువుతున్నానో, ఏ గ్రంథాన్ని వింటున్నానో దాన్ని నేను పాటించగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ జీవిత ప్రయాణం సుఖవంతమవుతుంది, నా కుటుంబం సమాధానంతో ఉంటుంది, నా ఇంట్లో చెత్త లేకుండా పరిశుద్ధమైన దేవాలయంగా నా ఇల్లు ఉంటుంది. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. ఎందుకంటే చాలాసార్లు మనం మాటిస్తాం తప్పుతాం, అనుకుంటాం చెయ్యం, అనుకుంటాం మర్చిపోతాం, ఏదో చెప్తాం, వంచనది. అందుకే వంచన లేకుండా నిజంగానే ఒక మాట అనుకో, నిజంగానే తీర్మానం తీసుకో. ఏది మంచిది కాదు, కానీ నువ్వు ఆయనతో ఉంటే, ఆయన ప్రకారంగా నువ్వు నడిస్తే అన్నీ మంచిగా చేసుకునే అవకాశం ఉంది, మంచిగా మార్చుకునే అవకాశం ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ సత్ప్రవర్తన ద్వారా నీ చెడ్డ భర్తని మార్చుకోవచ్చు, నీ సత్ప్రవర్తన ద్వారా నీ చెడ్డ భార్యను కూడా మార్చుకోవచ్చు. జీసస్, మా హృదయాలు తెరవండి, సర్దుకునే విధానాన్ని మాకు చూపించండి. ఒక్క మంచి కూడా లేదనుకోవడం కంటే సహాయం ఏదో ఉందన్న సంగతిని మేము వెతకడానికి, గుర్తించడానికి కృప దయచేయండి. వీటన్నిటికి మించి నీకు లోబడే మనసు దయచేయండి.